సైకో సిద్ధార్థ్ మూవీ రివ్యూ. ఈ మూవీ నిన్న నైట్ చూడటం జరిగింది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, నాకు మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో లుక్ నచ్చలేదు గైస్. హీరో ఎలా ఉంటాడంటే ఏదో పీక్కో పోయినోడ్లా ఉంటాడు గైస్. ఎవడో మొహం మీద గుద్దుతాడు, ఆ దెబ్బ గైస్ మూవీ మొత్తం చూపిస్తాడు. అసలు లిటరల్లీ చెప్పాలంటే అక్కడ కొట్టడమే అనవసరం. సరే మన హీరో పక్కన పెడదాం, మూవీలో ఏమన్నా ఉందా అంటే అది ఇది ఏమన్నా ఉందా అంటే అది కూడా ఏముండదు అనమాట. మన హీరో ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు గైస్. దానికి దీనికి సంబంధం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు గైస్. అసలు ఎవడో వచ్చేసి నా ఇంటి అడ్రస్ చెప్పు బ్రో అంటాడు. అసలు నాకు అర్థం కదా ఆ డైలాగ్ ఏంటో. మరి మన హీరో ఏదో పొడి చేస్తా అది ఇది అంటాడు కానీ నాకైతే ఏం అనిపించలేదు గైస్. అసలు నాకు మూవీలో పిచ్చ ఇరిటేటింగ్ ఏంటంటే ఎక్కడ పెడితే అక్కడ స్టిక్కర్స్ వేస్తా ఉంటారు గైస్. ఇప్పుడు ఎవడైనా సరే ఎవడన్నా తన్నాడు అనుకోండి, అక్కడ కిక్ అని వేస్తున్నాడు ఒక చిన్న ఎమోజీ లాగా. అలాగే ఎవడైనా చెంప మీద కొడితే స్లాప్ అని వేస్తున్నాడు. అసలు ఎందుకు అనిపించింది నాకు. లిటరల్లీ ఏంటంటే గైస్ మూవీలో మరీ ఓవర్ గా ఉంటాయి అనమాట. ఉండాలి అక్కడక్కడ ఉంటే పర్లేదు, కాకపోతే మరీ ఓవర్ గా ఉంటాయి మూవీలో. ఇంకా మూవీలో కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి గైస్, అవైతే కొంచెం పర్లేదు, ఓకేలా ఉంటాయి, మిమ్మల్ని నవ్వు తెప్పిస్తాయి. ఏంటంటే మూవీలో ఒక 10 కామెడీ సీన్స్ ఉంటే మనకి 3 లేక 4 అయితే కామెడీ తెప్పిస్తాయి. ఇంకా 6 కామెడీ సీన్స్ ఉంటాయా, అవి ఎందుకు పెట్టారా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మ్యాటర్ ఉండదు, ఏది పడితే అది మాట్లాడతారు. అక్కడ ఎందుకు మాట్లాడతారో మనకు అర్థం కాదనమాట. కాకపోతే ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు అంతే మన హీరో. మూవీ ఏంటంటే గైస్ అలా కామెడీ వేలో వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక ఎమోషనల్ సీన్ వస్తుంది. అసలు ఎందుకు వస్తుందో అర్థం కాదు నాకైతే. ఏదో పెట్టాలి కదా అన్నట్టు పెట్టారు. ఆ ఎమోషనల్ సీన్ నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరో లవ్ ఫెయిల్యూర్ అయ్యాక ఏం జరిగిందో మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అడల్ట్ సీన్స్ ఉంటాయి, ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తాయి. అడల్ట్ సీన్స్ అంటే గుర్తొచ్చింది గైస్, అసలు మూవీలో ఎందుకు పెడతాడో నాకు అర్థం కాదు. ఏదో వచ్చినట్టు పోయినట్టు ఉంటాయి. అసలు ఎందుకు పెడతాడో మరి ఏంటో. ఏంటంటే గైస్ మూవీలో మధ్యలో కొన్ని వర్డ్స్ ఉంటాయి అనమాట. వర్డ్స్ మాట్లాడుతున్నప్పుడు బీప్ వస్తుంది. అసలు ఎందుకు వస్తుందో ఏంటో మరి నాకు అర్థం కాదు. అసలు ఆ వర్డ్స్ ఎందుకు పెట్టారు మరి అలా వస్తున్నప్పుడు. ఇంకా మూవీలో గైస్ మన హీరో ఏదో లాస్ అయ్యాడంట, ఆడెవడు గుండెడంట, మోసం చేశాడంట. అసలు ఏం మోసం చేశాడు ఏంటి అనేది ఇది పర్ఫెక్ట్ గా చెప్పలేదు. అది కూడా ఏదో మన హీరో సైన్ చేశాడంట, పోయిందంట, డబ్బులు మొత్తం పోయాయంట, లాస్ అయ్యాడంట. మరి ఏందో మా సగం అంతా చెప్పడం. కాకపోతే ఏంటంటే మూవీలో కొన్ని కామెడీ సీన్స్ బాగుంటాయి, అలాగే క్లైమాక్స్ కొంచెం బాగుంది అనిపించింది అంతే. ఇంకా మూవీలో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన హీరో పర్ఫార్మెన్స్ కొంచెం బాగుంది గైస్. తన యాక్టింగ్ అయితే కొంచెం ఇంప్రెసివ్ గా ఉంది. కాకపోతే ఏంటంటే ఆ లుక్ సెట్ కాలేదు. మనం హీరోని అనడానికి ఏం లేదనమాట, ఓన్లీ ఫర్ డైరెక్టర్ నే అనాలి. ఎందుకంటే మెయిన్ లుక్స్ కూడా చూసుకోకపోతే అలా గైస్, ఇవన్నీ బిజినెస్ మిస్టేక్స్. ఇంకా డైరెక్షన్ అండ్ విజువల్స్ అయితే పర్లేదు గైస్, ఓకే లాగా ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. మీరు ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.